హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత, సొంత పార్టీల్లో అసంతృప్తులు, ఇక ప్రత్యర్థుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. అసలు ఇలాంటి పరిస్థితులు ఎందుకొస్తాయి? రాచరికమైన ప్రజాస్వామ్యమైన పాలన సాఫీగా సాగాలంటే ముందుగా ప్రభుత్వానికి, పాలకులకు తిరుగుబాటుదారులు ఉండకూడదు. ముఖ్యంగా సొంత రాజ్యంలో పార్టీల్లో అసలు వ్యతిరేకత ఉండకూడదు. సాధ్యమయ్యే పనేనా? దీనిపై ఆచార్య చాణక్యుడు ఏం చెప్పాడు? అందరి ఆశ సింహాసనంపైనే. అప్పట్లో అయితే ప్రతి రాజ్యంలోనూ, ఇప్పుడైతే ప్రతి పార్టీలోనూ నమ్మకద్రోహులు, తిరుగుబాటుదారులు, విశ్వాసఘాతకులు సంఖ్య ఎక్కువే ఉంటుంది. సమయం వచ్చినప్పుడు వాళ్ళ నిజస్వరూపం బయటపడుతుందంతే. ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఎప్పుడైతే పెరిగిపోతుందో సరైన పాలన అందించలేరు. చేపట్టే ప్రతి పనికి అడ్డంకులు ఎదురవుతాయి. ఇలాంటి సమయంలో వ్యతిరేక వర్గాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నా ఆ పాలకుల్లో క్రూరత్వమే ప్రజలకు కనిపిస్తుంది. అలా ప్రజల్లోనూ వ్యతిరేకత మొదలవుతుంది. వాస్తవానికి ప్రభుత్వానికి వ్యతిరేకులు ఎంతమంది ఉంటారో, ప్రభుత్వంలో భాగంగా ఉండే వ్యతిరేకుల సంఖ్య కూడా ఇంచుమించు అంతే ఉంటుంది. ఏ చిన్న అవకాశం వచ్చినా చిన్న కుర్చీని వదిలి పెద్ద కుర్చీపై కూర్చోవాలనే ఆలోచన ఉంటుంది. ఇక ప్రత్యర్థుల సంగతి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ని కుట్రలు దాటి పరిపాలన సాగించాలంటే కత్తి మీద సామే. అసలు తిరుగుబాటు ఎప్పుడు మొదలవుతుంది? రాజ్యంలో, ప్రభుత్వంలో, పార్టీలో ఎక్కడైనా తిరుగుబాటుదారులు, అసంతృప్తులు ఎందుకుంటారంటే ప్రజల్లో పాలకుల పట్ల అసంతృప్తి పెరిగిపోవడమే ప్రధాన కారణం. ప్రజల్లో దారిద్ర్యం పెరిగిపోయినప్పుడు పాలకులపై ప్రజలకు గౌరవం తగ్గిపోతుంది. ప్రజలకు ప్రభుత్వంపై అసంతృప్తి ఏర్పడేందుకు కొన్ని కారణాలు స్పష్టంగా వివరించాడు ఆచార్య చాణక్యుడు. అవేంటంటే, మంచివారిని విస్మరించి దుర్మార్గులతో స్నేహం చేయడం, చెడు విధానాలను ప్రవేశపెట్టి ప్రజలకు హాని చేయడం, ధర్మాన్ని విస్మరించి అధర్మానికి పెద్దపీట వేయడం, నేరం చేసిన వాడికి అండగా నిలవడం, నేరం చేయని వారికి శిక్ష విధించడం, డబ్బు వృధా చేయడం, ప్రజలకు ఉపయోగపడే సంస్థలను నాశనం చేయడం, దొంగలు, నేరస్తులు బారి నుంచి ప్రజల్ని రక్షించకపోవడం, సరే కదా, ప్రజల్ని తామే దోచుకోవడం, విజ్ఞులను, జ్ఞానులను కించపరచడం, తాము పొందుతున్న సేవలకు సరైన ప్రతిఫలం ఇవ్వకపోవడం, ప్రజల కోసం ఏం చేస్తామని చెప్పారో అవేమీ పట్టించుకోకుండా వదిలేయడం, అజ్ఞానం, నిర్లక్ష్యంతో ప్రజల శ్రేయస్సుని గాలికి వదిలేయడం. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, రాజు తన ఖర్చుదారీ స్వభావంతో పూర్వీకుల ఆస్తిని నాశనం చేసిన, కోశాగారం మొత్తం తన స్వలాభం కోసం ఖాళీ చేసిన, పిసినారి స్వభావంతో చేయాల్సిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేయకపోయినా అది కూడా తన నాశనానికి కారణమవుతుందని వివరించాడు చాణక్యుడు. ఇవే ప్రభుత్వంపై, పాలకులపై ప్రజల్లో వ్యతిరేకత పెంచుతాయి. ప్రజల్లో ఒక్కసారి వ్యతిరేకత వస్తే అది రాచరికమైన, ప్రజాస్వామ్యమైన కౌంట్ డౌన్ మొదలైనట్టే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ లైక్, షేర్, కామెంట్.